గాయత్రి గారు, మీరు ఒక 4-5 సంవత్సరాల క్రితం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. బాగా చేశారు. పాపులర్ అయ్యారు. కాంట్రోవర్సీలు కూడా వచ్చాయి. ఈ మధ్యన కొంచెం తగ్గింది. ఆ కాంట్రోవర్సీ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏంది రీజన్ ఏంటి తగ్గడానికి? అంటే కాన్స్టెంట్ గా హిట్ సినిమాలు చేస్తూనే ఉన్నాం అనుకోండి, బర్న్అవుట్ అయిపోతుంది బ్రెయిన్. ఓకే. ఆ బర్న్అవుట్ కావాలంటే మధ్యలో ఒక గ్యాప్ తీసుకొని మళ్ళీ అట్లా వస్తే మజా వస్తుంది కదా. అంటే గ్యాప్ వస్తే జనాలు మర్చిపోతారు కదా. జనాలు మర్చిపోతే మళ్ళీ అంటే జనాల మేజర్ హృదయాల్లో చొచ్చుకుపోయి దూరి మళ్ళీ ప్రేమలో ఎలా పడేయాలో రైటర్ స్కిల్స్ ఉన్న యాక్టర్ ఓకే ఓకే ఓకే. She's అంటే taking off again. సినిమా చూడకుండా యూ విల్ ఆల్వేస్ కీప్ సీయింగ్ మీ. అవును, సోషల్ మీడియా. బట్ ఈ సినిమా చూడండి. ఓకే. సో మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతారు ఈ సినిమా. ఓకే. సో తీసుకెళ్ళాలి. ఫైనల్ గా ఈ మూవీ గురించి ఏం చెప్తారు? జనాలకి ఏ ఎలిమెంట్ తో జనాలు ఈ సినిమాని చూడాలి, ఎందుకు చూడాలి అనే దానికి ఏం చెప్తారు? ఇందులో చాలా వైడ్ వెరైటీ ఆఫ్ పర్స్పెక్టివ్ ఉంది సినిమాలో. మనము ఇందులో సైన్స్ ఫిక్షన్ చూడొచ్చు, ఏలియన్స్ చూడొచ్చు, మైథాలజీ కనెక్షన్ చూడొచ్చు, ఒక క్యూట్ లవ్ స్టోరీ చూడొచ్చు, అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ చూడొచ్చు, స్పేస్. దేర్ లాట్ ఆఫ్ అంటే క్వాంటమ్ ఫిజిక్స్ ని ఒక సినిమా స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ లార్జ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్, లార్జర్ దెన్ లైఫ్. అంటే ఇప్పుడు మనము అవతార్ చూసినా, మన రాజమౌళి గారి సినిమాలు చూసినా, అది ఒక పెద్ద స్క్రీన్ లో చూస్తే ఇట్ ఈస్ సో మచ్ ఫన్. సో అలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే సినిమా ఇస్తుంది. అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు మీ మైండ్ లో ఓకే ఇలా కూడా ఆలోచించవచ్చు కదా, ప్రపంచాన్ని ఇలా కూడా చూడొచ్చు కదా అనే ఒక ఆలోచనలు అయితే పడేస్తారు. థాట్ ప్రాసెస్ చేంజ్ చేసే కొత్త పర్స్పెక్టివ్ పరిచయం చేస్తుంది. ఓకే ఓకే. సో ఇది వ్యూయర్స్. సో ఫస్ట్ టైం మూవీ టీమ్ చాలా క్రేజీ విషయాలు చెప్పారు. ఈ మూవీ మే 22న రిలీజ్ అవుతుంది. మీరు చూసి ఎంజాయ్ చేయండి. మరి అవతార్ లాంటి సినిమా రాబోతుంది. మన తెలుగు సినిమాలో ఈ కైండ్ ఆఫ్ మూవీ రావడం అనేది ఫస్ట్ టైం. సో ఇలాంటి చిన్న సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఇంకా క్రియేటివ్గా కొత్త డైరెక్టర్లు, ఆర్టిస్టులు కానీ వాళ్ళు వస్తారు. ఎంకరేజ్ చేయాలని కోరుతూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. చూస్తున్నానండి ఏషియా నెట్ తెలుగు.